హాయ్. మన ఛానల్ పెద్దగా మనం పాపులరిస్టిక్ విషయాల మీద స్పందించి వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమే పరితపించే వ్యక్తులం అయితే కాదు. కానీ సబ్స్క్రైబర్స్ అడగడం బాధ్యత, నేను అడుగుతా. ఇవ్వటం, ఇవ్వకపోవటం, నన్ను చూడటం, నన్ను చూడకపోవటం మీ చాయిస్. ఐ రెస్పెక్ట్ దట్ చాయిస్. అండ్ అల్లు అర్జున్ స్టేటస్ గురించి నేను ఎప్పుడు వీడియోలు చేయాలని అనుకోను. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ వీడియోస్, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ ప్రైవసీని భగ్నం చేసేలాగా మన జడ్జిమెంట్స్ని పాస్ చేయటము, కొన్ని ప్రొసీడింగ్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇట్లాంటివి చేయకూడదు అనేది నా ఉద్దేశము. కానీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, చట్టసభల్లో మన తెలంగాణ గవర్నమెంట్ చట్టసభల్లో రెస్పాండ్ అయింది ఈ విషయం పట్ల. సో నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి రావటము, అక్కడ ఒక మహిళ చనిపోవటము, ఒక పిల్లోడు కోమాలోకి వెళ్ళటం, ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. బట్ ఇట్స్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇటువంటివి సర్వసాధారణం, సర్వసహజంగా జరుగుతాయి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ మాత్రమే టార్గెట్ అయ్యాడా అనేది నాకు క్వశ్చన్. ఎందుకు ప్రొడక్షన్ టీమ్ని ఫోకస్ చేయట్లేదు? ఎందుకు పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ని మన టార్గెట్ చేయట్లేదు? ఎందుకు వీళ్ళందరినీ టార్గెట్ చేయట్లేదు? వై ఓన్లీ అల్లు అర్జున్? అంటే పుష్ప సినిమా పాపులారిటీ ఇండియా వైడ్ స్ప్రెడ్ అవ్వటము, అల్లు అర్జున్ ఇండియా వైడ్ పాపులర్ అవ్వటము, అతన్ని తెలుగువాడైన అల్లు అర్జున్ని టార్గెటెడ్గా మూవ్ చేయటము, అంటే అతని ఇమేజ్ని పడగొట్టాలని ఎవరన్నా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్లాన్డ్గా ట్రై చేస్తున్నారా? వాళ్ళకి ఈ విషయం అవకాశంగా దొరికిందా అనేది నా మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్. బేసికల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం కాదు మనము, కానీ కూడా అల్లు అర్జున్ని మాత్రమే టార్గెట్ చేయటంతో యూ సీ దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. ఆ క్వశ్చన్స్ అన్నిటిని అడ్రస్ చేయాలి అని అనిపించింది. బట్ మనం అన్నిటినీ చేయలేం. బట్ హవెవర్ కొన్ని అయితే మనం చేయాల్సిందే. నాకు డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీ కలవటానికి వచ్చినప్పుడు చిరంజీవి గారు చేతులు జోడించి మాట్లాడటం, అంటే ఇక్కడ క్వశ్చన్ టు బి అరైజ్డ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకొని కూర్చో చిరంజీవి అని చెప్పున్నాడు. డెఫినెట్లీ ఆయన ఎందుకు చేతులు కట్టుకున్నాడో ఆయనకే తెలియాలి. ఆ వీడియో బయటికి ఎవరు వదిలారో వాళ్ళకే తెలియాలి. దానివల్ల గవర్నమెంట్కి ఎంత డ్యామేజ్ అయిందో మనకు తెలుసు. కానీ ఈ డ్యామేజ్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంత డ్యామేజ్ చేశాడో కూడా మనం తెలుసు. ఎందుకంటే చిరంజీవి గారిని చేతులు కట్టుకొని కూర్చోబెట్టుకుంటావా జగన్ అని ఈ రేంజ్లో ఆయన ప్రజల ముందర తన ఆవేశాన్ని వెళ్ళగక్కాడు. దాని మీద దే బ్యాంక్డ్ ఆన్ ఇట్ అండ్ దే సోల్డ్ దేర్ పాలిటిక్స్ ఇన్ దట్ యాంగిల్. మరి చిరంజీవి గారు కూడా దాని గురించి స్పందించకపోవడం బాధాకరం. బట్ ఓకే, జరిగిపోయింది. చిరంజీవి లాంటి వ్యక్తిని నువ్వు ఎలా టార్గెట్ చేస్తావని అడిగిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నువ్వు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ప్రెస్ మీట్ ముందరికి ఒక్కరు కూడా ఎందుకు రాలేదు? నేను రామ్ చరణ్ రావాలని కోరుకోను. ఎందుకంటే బేసికల్గా రామ్ చరణ్కి అల్లు అర్జున్గా పడట్లేదు అన్న విషయం పిచ్చోడికి కూడా తెలుస్తుంది. దెర్ ఈజ్ నో ఎనీ క్వశ్చన్ ఇన్ దట్. బట్ పాయింట్ ఏంటంటే, చిరంజీవి అయినా రావాలి కదా. కేవలం మేనత్త సురేఖ గారు ఒకరు వచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా కండువా వేసుకొని అరకు వ్యాలీ అందాలను చూసి ఇక్కడ టూరిజం డెవలప్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రావాలి అని చెప్పారు. ఐ డోంట్ వాంట్ హిమ్ టు సపోర్ట్ అల్లు అర్జున్, బట్ హీ హ్యాస్ టు రెస్పాండ్ ఇన్ ద కేస్ ఆఫ్ అల్లు అర్జున్. మరి రిపోర్టర్స్ ఎందుకు అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ ముందర ప్రస్తావించట్లేదో రిపోర్టర్స్కి తెలియాలి. దే హ్యావ్ టు ఆస్క్, బికాస్ పవన్ కళ్యాణ్ వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. నేను ఎప్పుడు సినిమాలు చేయాలనుకోలేదు, దేశం కోసం వచ్చానంటే నేను కూడా ఎప్పుడు వీడియోలు చేయాలనుకోలేదు, నేను కూడా దేశం కోసమే వచ్చాను. వినడానికి ఇంత అసహ్యంగా ఉంది కదా. నేను చెప్తే మీకు అసహ్యంగా ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ చెప్తే నోట్ తీసుకొని వింటాం మనందరం. సింపుల్, దిస్ ఈజ్ లైఫ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అల్లు అర్జున్, ఎందుకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అల్లు అర్జున్ని డైరెక్ట్ టార్గెట్ చేయడం? అల్లు అర్జున్ పేరు ఎందుకు తీస్తున్నారు? ఎందుకు మైత్రి మూవీస్ పేర్లు తీయట్లేదు? ఆ పాయింట్ నా మైండ్లో ఇట్ ఈస్ రన్నింగ్ సో సీరియస్లీ. అసలు అల్లు అర్జున్ గారు ఒక్కరేనా దీనిలో బాధ్యులు? స్టేక్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? కన్సర్న్ పోలీస్ అధికారులు ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పోలీస్ ఆఫీసరు తాట తీస్తాం ఎవడైనా ఎక్కువ తక్కువ చేస్తే ఎందుకు తీస్తారు సార్ తాట? ఈ దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ తాట తీస్తామని ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు లేదు, పెట్టరు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సినీ ఇండస్ట్రీ పెద్దలు కానీ సినిమా వ్యక్తులు కానీ అందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అతనికి ఏది కాలు పోయిందా, చేయిపోయిందా? సార్, ఒక పెద్ద పొజిషన్లో ఉండి మనం ఒకరు కాలు చేయకపోయిందని అనుకోకూడదు. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది, అంతవరకే మాట్లాడాలి. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన స్ట్రాటజీ స్టైల్ అది డిఫరెంట్ అనుకోండి. కాలు పోవాలి, చెయ్యి పోవాలి అల్లు అర్జున్ది, అప్పుడే అందరు రావాలి. ఓకే, రానా ఎందుకు
శ్రీతేజ్ని కలవడానికి వెళ్ళలేదు, అంటే ఆ కుర్రోని కలవడానికి వెళ్ళలేదు, అల్లు అర్జున్ కలవడానికి వచ్చాడు. ఐ హ్యావ్ ఎ సాలిడ్ ఎక్స్ప్లెనేషన్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు సార్ వాళ్ళిద్దరు. దే విల్ బీ హ్యావింగ్ కన్సర్న్ ఫర్ అల్లు అర్జున్. శ్రీతేజ్ని వాళ్ళ అత్తో, వాళ్ళ మామో, వాళ్ళ బంధువులు ఎవరెవరు కలవడానికి వెళ్ళుంటారు. దాన్ని మీడియా ఎందుకు కవర్ చేయలేదు అడగాలి మీరు మీడియాని. శ్రీతేజ్ అనే వ్యక్తిని హాస్పిటల్లో ఎన్ని వందల మంది కలుస్తున్నారో మీరు మీడియా ఎక్స్పోజ్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారికి చూపిస్తున్నారా? సినిమా ఇండస్ట్రీలో ఎవరో మేము పోయి శ్రీతేజ్ని కలిసాము, ఇదిగోండి చూడండి వీడియో పెట్టుకోవాల్సిన పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు గాజులు లాంటి వాళ్ళు, గాజులు కాస్ట్లీ ఉంటాయి, అంటే గాజు గ్లాసులు లాంటి వాళ్ళు, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి, మనం కొనలేం, ఏదైనా తగిలితే పగిలిపోతాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంతే సెన్సిటివ్గా ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ థింగ్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో వాళ్ళని టార్గెట్ చేస్తే మనకు సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎవరెవరైతే అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారో దట్ ఈస్ నాట్ ఫెయిర్ అని అనిపించింది నాకు. ఇప్పుడు కేసు కట్టారు, కోర్టుకి వెళ్ళింది, కోర్టులో న్యాయము అన్యాయము ఏదో ఒకటి జరుగుతుంది. ది ప్రొసీడింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ కోర్ట్. దెన్ వై ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ అసెంబ్లీ, వై ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అమంగ్ పబ్లిక్, వై ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ బై రౌడీ షీట్స్, వై ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ బై అన్నెసెసరీ స్టేక్ హోల్డర్స్. ఆ కేసుకు సంబంధం లేని పోలీస్ అధికారులు ఓవర్గా రెస్పాండ్ అవ్వడం నాకు నచ్చలేదు. మీలో ఎవరికైనా నచ్చి అది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ శ్రీతేజ్ చనిపోవటము, అదే ఆ అబ్బాయి కోమాలో ఉంటాం, వాళ్ళ అమ్మ చనిపోవడం నేను సపోర్ట్ చేయట్లేదు. బట్ మన తప్పు కూడా ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను, ఇక్కడ నుంచి కింద పడి చచ్చిపోయాను అనుకో, ఈ ఎస్టేట్ హోల్డర్ని మనం అరెస్ట్ చేయలేం. సో దట్ ఈస్ వాట్. మీరు కంచె వేయలేదని చెప్పి వాడిని టార్గెట్ చేయడం డబ్బుల కోసమో మరే దానికోసం మనం టార్గెట్ చేస్తే ఫర్ మల్టిపుల్ రీజన్స్ దట్ ఈస్ నాట్ ఓకే. సో ఫైనలీ నా పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ టార్గెట్ చేయడం మానేసి వ్యవస్థను టార్గెట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ రేట్లు తగ్గించినప్పుడు, సరిగ్గా ఉండండి అని చెప్పినప్పుడు నచ్చిందా ఎవరికన్నా? నాని సమోసా వాడు బాగా బతుకుతున్నాడు థియేటర్కి యజమాని కన్నా అని ఇప్పుడు నాని స్పందించాలి. ఇప్పుడు మీరు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల, మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల బెనిఫిట్ షోలు, ఓకే, టికెట్ రేట్ల ఎక్స్టెన్షన్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఏమంటారు నాని గారు? చెప్పండి, మీరే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరే నోరు తెరిచి మాట్లాడాలి. ప్రతిదానికి గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అందరికీ ఒక ఆట బొమ్మలో కనపడ్డాడు. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడడానికి. ఇప్పుడు మాట్లాడండి నోరు తెరిచి.